కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఎన్నికల ముందు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం విడ్డూరంగా ఉందని దివ్యాంగుల సంఘం మండల నాయకులు రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా చినుకూడు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజు రోజుకు నిత్యావసర సరుకులు రేట్లు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సరిపోవడం లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగుల కోసం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలన్నారు. అంతేకాకుండా వారి కోసం ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వము మేము 6,000 రూపాయల పెన్షన్ 4,000 నుండి 6,000 వేస్తామని ప్రభుత్వం అన్నది. ఈ 4,000 ఎక్కువ మాకు ఈ మన నిత్యావసర సరుకులకు ఇవే సరిపోతలేవు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము 6,000 వేస్తా అన్నారు కానీ 6,000 పెంచడం లేదు. ఈ పెన్షన్ అయినా కూడా 2 నెలలకో పారి 3 నెలలకో పారి వేస్తున్నారు. ఈ ప్రభుత్వం స్పందించి మా వికలాంగుల పెన్షన్ పెంచి మా వికలాంగులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.